ఒకవైపు ఢిల్లీకి అంటే మంత్రివర్గ విస్తరణ నడుస్తోంది. ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఇది ప్రజాపాలన అంటున్నారు. ఉన్న హామీలన్నీ అమలు చేస్తున్నాం, ప్రజలంతా సుఖశాంతులతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటోంది. ఇంకోవైపు బీసీని ఈసారి అంటే గతం నుంచి కూడా ఉన్నటువంటి ఆచార సంప్రదాయమే కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తోంది. బీసీలకు ఎప్పుడు ముఖ్యమంత్రి పదవి వస్తుంది కాంగ్రెస్ పార్టీలో అన్నది సెకండరీ అట్లా ఉంచితే కనుక భారతీయ జనతా పార్టీ ఇప్పటికే దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అంటూ. ఇంకోవైపు రుణమాఫీకి సంబంధించి పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు అన్నది ఆఖరికి ప్రభుత్వం ఒప్పుకున్నటువంటి అంశం. ఏం చెప్తారు ఓవరాల్గా? ముందుగా అందరికీ కూడా నమస్కారం అండి, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా, మీకు కూడా. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులందరూ ఢిల్లీ బాట పట్టిరు. గత 8 నెలల్లో ముఖ్యమంత్రి 20వ ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి వాళ్ళ మంత్రివర్గ కూర్పు విషయంలో కానీ, లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణలు కానీ అన్ని విషయాల మీద మాట్లాడుతున్నట్టు మనకు వార్తలు వస్తూ ఉన్నాయి, సమాచారం వస్తూ ఉన్నాయి. అయితే ఇందాక మీరు చాలా విషయాలు లేవనెత్తారు. రుణమాఫీ విషయంలో రాష్ట్రంలో అంత గందరగోళం ఉంది, తర్వాత మిగతా అన్ని సమస్యల మీద తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన దరఖాస్తుల మీద ఇప్పటివరకు. అయితే దీని గురించి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్న విషయం ఒకటి ఏంటంటే, ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీ యొక్క గుర్తు ఏదైతే ఉందో హస్తం అని, వాళ్ళది ఒక హస్తం కాదు 2 హస్తాలని నేను చెప్పదలుచుకున్నా. అంటే ఒక చేత్తోని ఇట్లా ఉచిత పథకాలను ఇచ్చి, రెండో చేత్తోని వాటిని ఇట్లా తీసుకొని ప్రజలకు అందకుండా చేసేటువంటి భస్మాసుర హస్తం కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నట్టుగా కనబడతా ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ అమలు కాక తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరూ కూడా హరిగోస పడతా ఉంటే, వీళ్ళేమో హస్తినకు ఢిల్లీకి టూరు పోయినట్టు పోయిపోతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది పైచిలకు రైతులకు మేము రుణమాఫీ చేస్తాము. డిసెంబర్ 9వ తారీఖు నాడు అధికారంలోకి రాగానే, గతంలో మీకు ఒకవేళ రుణాలు ఉంటే, ఒకవేళ కట్టుంటే ఇమ్మీడియట్గా 9వ తారీఖు నాడు బ్యాంకులకు మళ్ళీ పోయి రుణాలు తీసుకోరని చెప్పినటువంటి సాక్షాత్తు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 30% మంది రైతులకు కూడా రుణమాఫీ జరగలేదు అని రోజు వార్తల్లో కథనాలు వస్తున్నాయి. పేపర్లో, టీవీలలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, అరిగోసలు ఎవరు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము ప్రశ్నిస్తున్న తెలంగాణ అని చెప్పేసి ఒక మొబైల్ నంబర్ పెట్టి, ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మీరు మాకు ఫోన్ చేసి మీ ఇబ్బంది ఏందో చెప్పండి అని అంటే, లక్షలాది మంది రైతులు ఈరోజు ఫ్రీ మొబైల్ నెంబర్కు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు వాళ్ళ యొక్క సమస్యల గురించి. ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం కానీ, వ్యవసాయ శాఖ కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, సంబంధిత మంత్రులు కానీ, అధికారులు కానీ ఎవరు కూడా దీని మీద మాట్లాడడం లేదు. అందరూ కూడా నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూస్తూ ఉన్నారు. మీరు ఈరోజు ఒక గ్రామీణ ప్రాంతంలో ఏదైనా బ్యాంకు దగ్గరకు పోయి మైకు పెట్టండి ఒక రైతుకి, ఆయనకు జరిగినటువంటి సమస్యను ఎంత వివరంగా వివరిస్తూ ఉన్నాడో చూడండి. ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో ప్రతిరోజు ఈ సమస్య జరుగుతూ ఉంది. ఈరోజు నేను పేపర్లో ఒక ఆర్టికల్ చూడడం జరిగింది. దాంట్లో గతంలో రైతులు యూరియా కోసం కానీ, ఎరువుల కోసం కానీ, వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయంలో మండల కేంద్రాల్లో పోయి యూరియా బస్తాలు కొనుగోలు చేయడానికి పోతే భారీ పొడవు లైన్ ఉంటుండే. ఆ లైన్లో నిలబడలేక వాళ్ళు అందరూ కూడా లైన్గా చెప్పులు పెట్టి పక్కకు పోయి కూర్చున్నటువంటి సందర్భాలు గతంలో చూసినాం. ఈ రోజు